ఈ ఒకటే ఫోటోతోటి ఒక మంచి సాడ్ సాంగ్ మీద ఒక వీడియో అయితే చేశాను. చాలా బాగుంటది. ఒకటే ఫోటో సింపుల్‌గా చేసుకోవచ్చు మీరు. మీ దగ్గర ఒక్క ఫోటో ఉంటే చాలు సింపుల్‌గా చేసుకోవాలైతే చెప్తాను మీకు. ఫస్ట్ అయితే చిన్న డెమో చూడండి. It was war. చూసారు కదా, నేను ఇక్కడ బీజిఎం మ్యూట్లో అయితే పెట్టాను. ఇంకా బీజిఎంతో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అండ్ బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఎమోషనల్ టైప్ అయితే ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, అందరికీ సెట్ అవుతుంది. గర్ల్స్ అయినా పర్లేదు, బాయ్స్ అయినా పర్లేదు, ఈజీగా సెట్ అయ్యేలాగైతే చెప్తాను మీకు. ఫస్ట్ అయితే మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ప్రాజెక్ట్ నేను చేసిన ప్రాజెక్ట్ లింక్ అండ్ ప్రాంప్ట్ లింక్ అండ్ XML ప్రాజెక్ట్ కావాలంటే యూస్ చేసుకోండి, లేకుంటే ప్రాజెక్ట్ లింక్ యూస్ చేసినా పర్లేదు. ఈ మూడు అనేది మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ప్రాజెక్ట్ ఇన్పుట్ ప్రాబ్లం, ఎలాంటి ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం వచ్చినా కూడా నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో చూడండి, ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం అని. ఆ వీడియో చూస్తే ఎలా చేసుకోవాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అది చూసి చేసుకోండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మీకు ఏ ఫోటో పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఫోటో మ్యాప్ అనేది ఉంటుంది, ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫోటో మ్యాప్ అని సెర్చ్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటో రూమ్ అని. దానికి ఫోటో మ్యాప్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను కాబట్టి నాకు డైరెక్ట్ ఓపెన్ అయింది. మీరు ఇప్పుడే లాగిన్ అయి ఉంటే, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తుంటే ఇప్పుడు లాగిన్ అవ్వండి. మీ మెయిల్తో లాగిన్ అయిన తర్వాత మీకు ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలాగైతే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు దాని ఫొటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తా చూడండి. జస్ట్ ఒకటే ఫోటో, ఈ ఫోటో ఉందనుకోండి, ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఫోటో మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఆటోమేటిక్ దాంట్లో అప్లోడ్ అయిపోయిన తర్వాత దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, మీరు ప్రాజెక్ట్లో అయితే వచ్చేయండి. ఇది సేవ్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్లో అయితే వచ్చేయండి. ప్రాజెక్ట్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటుంది. ఇక్కడ నేను మిస్సింగ్ ఫ్రాంట్ అనేది రాదు, ఎందుకంటే నేను ఎలైట్ మోషన్లో ఉన్న ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ అనేది రాదు. కాబట్టి ఇక్కడ మీకు ఫోటో అనేది ఒకటే రీప్లేస్ పెట్టడమే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ నేను ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో అనేది రీప్లేస్ పెట్టి చూపిస్తాను మీకు. ఏ ఫోటో అంటే వెయిట్, ఏదో ఒక ఫోటో, మంచి ఫోటో పెడదాం. నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అది రిమూవ్ చేశాను కదా, ఆ ఫోటోనే పెడతా చూడండి. ఈ ఫోటో నేను బ్యాక్గ్రౌండ్ అది రిమూవ్ చేశాను కదా, ఈ ఫోటో నేను ఇక్కడ పెడతా చూడండి. ఇక్కడ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. మీకైతే ఇలాగైతే ఉంటుంది. మీరు ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు ఒక పైన ఒక ఫోటో ఉంటుంది, PNG ఫోటో, దాన్ని క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మళ్ళీ ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా కరెక్ట్గా అయితే మీ ఫోటోకి ఇక్కడైతే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలా ఈ ప్రాసెస్లో అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఫేస్ అని ఏమన్నా కానీ ఇక్కడ కరెక్ట్గా సెట్ అయ్యేలా అయితే సెట్ చేసుకోండి. ఒక్క నిమిషం వెయిట్, కరెక్ట్గా నేను ఇప్పుడు పెడుతున్నా చూడండి. చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్గా అయితే సెట్ అయింది. ఇలా మీరు ఫోటో అనేది కరెక్ట్గా అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఈజీగా అయితే సెట్ అయిపోయింది. ఇలా మీరు ఫోటో అనేది రీప్లేస్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా స్పెండ్ చేసి కరెక్ట్గా మంచిగా వచ్చేలా అయితే చూడండి. కరెక్ట్గా అయితే చూసారు కదా ఇప్పుడు ఎంత మంచిగా సెట్ అయిందో. ఇలా మీరు అనేది చేసుకోవాలి. దాని తర్వాత లాస్ట్ వరకు అయితే చూసుకోండి కరెక్ట్గా అడ్జస్ట్ అయిందా లేదా అని. ఏదైనా పైన ఆర్మాక్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు కోఆర్డినేట్ బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కదా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ మీకు టెలిగ్రామ్లో ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. నేను ప్రతి అప్డేట్ అక్కడ ఇస్తూనే ఉంటాను కాబట్టి అక్కడైతే జాయిన్ అయి ఉండండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్పుట్ ప్యాకేజ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ.